బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు కేసులో నిందితుడి ఫోటోను విడుదల చేసిన ఎన్ఐఏ అధికారులు కీలక ప్రకటన చేశారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల నగదు రివార్డును ప్రకటించారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. ఎక్స్ వేదికగా ఎన్ఐఏ అధికారులు రివార్డు ప్రకటించారు. అయితే సమాచారం అందిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు, బాంబ్ అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడ పెట్టి హడావిడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం 5 కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్ల బూట్లు, అదే రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబ్ సంచి ఉంచే వేళ చేతికి గ్లౌస్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. ఇక అతడిని ప్రధాన అనుమానితుడిగా గుర్తించిన ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబ్ పేలుడు కేసులో నిందితుడి ఫోటోను విడుదల చేసిన ఎన్ఐఏ అధికారులు కీలక ప్రకటన చేశారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల నగదు రివార్డును ప్రకటించారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. ఎక్స్ వేదికగా ఎన్ఐఏ అధికారులు రివార్డు ప్రకటించారు. అయితే సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. ఎన్ఐఏ అధికారులు ఎక్స్ వేదికగా నిందితుడి ఫోటోను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. రామేశ్వరం కెఫే బాంబ్ పేలుడుకి సంబంధించిన నిందితుడి ఫోటో. మరి దీనికి సంబంధించి అతడిని ఎవరైతే ఐడెంటిఫై చేసి ఎన్ఐఏకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి. రైట్ యామిని, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బాంబ్ పేలుడుకు సంబంధించి ఇప్పటికే వారం రోజులు పూర్తిగా వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఈ నిందితుడు ఎవరైతే అబ్దుల్ సలీం ఉన్నాడో తనకు సంబంధించి ఫోటోలను రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ బాంబ్ పేలుడు జరిగినప్పుడు నిందితుడు ఏ విధంగా కెఫేలోకి వచ్చాడు, ఎక్కడి నుండి వెళ్ళాడు అనే విషయం పైన పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ని అయితే పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఈ నిందితుడి ఫోటోను రిలీజ్ చేసి ఎక్స్ వేదిక
సూచికగానైతే 10 లక్షల రూపాయల రివార్డ్ని కూడా అది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారికి సంబంధించిన వివరాలను కూడా గోప్యంగా ఉంచడం, ఎందుకంటే రేపటి రోజున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో వారికి సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా లీక్ చేయమనే విషయాన్ని కూడా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ అబ్దుల్ సలీం అయితే జగిత్యాలకు చెందిన వ్యక్తి. అంతకుముందు తను ఏపీలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయిలో తనకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తును అయితే జరుపుతున్నారు. తన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇతరత్ర అతనితో సంబంధాలు ఉన్న వారికి సంబంధించి కూడా వారి ఇండ్ల వద్ద కావచ్చు, అట్లాగే ఈ మిగతా స్నేహితుల ఇండ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీలు అయితే చేపడుతున్నారు. అండ్ అంతేకాకుండా వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఈ ఫోన్ కాల్స్ కావచ్చు, అలాగే అతను ఇంతకుముందు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ ఉండేవాడు అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యామిని, అంటే దీనికి అంతకుముందు కుక్కర్ బాంబ్ పేలుడుకి సంబంధించి కూడా లింక్స్ ఉన్నాయని చెప్పి మనకి కర్ణాటక డిప్యూటీ సీఎం మాట్లాడిన విషయం చూసాం అందరం కూడా. మరి ఆ నిందితుడికి ఏమన్నా, అంటే ఆ కేసులో నిందితుడి ఫోటో ఏమన్నా రిలీజ్ చేసిన నేపథ్యం ఏమన్నా ఉందా ఎన్ఐఏ? ప్రస్తుతానికైతే ఈ బాంబు పెళ్ళుడికి ఏదైతే రామేశ్వరం కెఫేకి సంబంధించిన ఫోటో మాత్రమే రిలీజ్ అయింది. ఈ కుక్కర్ కేసుకు సంబంధించి అయితే ఇంతవరకు ఆ నిందితుడికి సంబంధించిన ఫోటోలు అయితే ఏవి రిలీజ్ కాలేదు. కానీ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా, అంటే చాలా రోజులు అయిపోవడం కూడా ఒక విషయం దీన్ని గమనిస్తున్నారు. అండ్ అంతేకాకుండా చుట్టుపక్కల సీసీ కెమెరాస్ ఏమున్నాయి, అంతకుముందు ఏమైనా వచ్చాయో ఏంటి, ఈ కుక్కర్కి సంబంధించి అందులో వాడిన పదార్థము, అలాగే ఈ రామేశ్వరం కేఫ్ బాంబు పెళ్లిలో వాడిన పదార్థము రెండు ఒకటే కావడం కూడా ఒక విశేషంతో ఈ యొక్క కేసుకి ఆ యొక్క కేసుకి రెండింటికి లింక్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నామని అయితే అధికారులు చెప్తున్నారు. మరి వారికి సంబంధించి ఫోటోలు రిలీజ్ చేస్తారా లేదా, ఆ నిందితుడికి సంబంధించి ఇంకెంతవరకు సమాచారం ఉంది అనే విషయం అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.